హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీ కోర్స్ ఇన్ తెలుగు. మనం ప్రీవియస్ వీడియోలో ఏడబ్ల్యూఎస్ లాంబ్డా సర్వీస్ థియరీ అండ్ ప్రాక్టికల్‌గా చూసాం. అండ్ ఈ రోజు వీడియోలో ఏడబ్ల్యూఎస్ వీపీసీ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఈ సర్వీస్‌ని థియరీ అండ్ ప్రాక్టికల్‌గా చూద్దాం. ఏడబ్ల్యూఎస్‌లో మనం క్రియేట్ చేసే ఆల్మోస్ట్ ప్రతి సర్వీస్ ఒక వీపీసీలో ఉంటుంది. EC2 అయినా, ఆర్‌డిఎస్ అయినా, లోడ్ బాలన్సర్ అయినా ఇవన్నీ కూడా మనకి నెట్వర్క్ పైనే డిపెండ్ అయ్యి ఉంటాయి. కాబట్టి వీపీసీ అర్థమైతే మీకు ఏడబ్ల్యూఎస్‌లో 50% ఆఫ్ కాన్సెప్ట్స్ ఈజీగా అర్థమవుతాయి. సో ఈ వీడియోలో మనం నెట్వర్క్ బేసిక్స్ నుండి ప్రొడక్షన్ రెడీ వీపీసీ క్రియేట్ చేయడం వరకు స్టెప్ బై స్టెప్ గా నేర్చుకుందాం. ఈరోజు మనం కవర్ చేసే టాపిక్స్ వాట్ ఈస్ అమెజాన్ వీపీసీ, పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, IPv4 బేసిక్స్, ప్రైవేట్ ఐపీ రేంజెస్, సిఐడిఆర్ అండ్ సబ్నెటింగ్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్, వీపీసీ ఆర్కిటెక్చర్, హ్యాండ్స్ ఆన్ క్రియేటింగ్ ఏ కస్టమ్ వీపీసీ. ఈ టాపిక్స్ అన్ని మనం థియరీ అండ్ ప్రాక్టికల్ గా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి వీపీసీ అంటే ఏంటనేది చూద్దాం. VPC is a logically isolated virtual network in AWS where you can launch and manage your AWS resources securely. It gives you complete over your cloud network, including IP address range, public and private subnets, route tables, internet gateway, security configurations. సో సింపుల్ గా చెప్పాలి అంటే AWS క్లౌడ్ లో మన కంపెనీ కోసం క్రియేట్ చేసే ఒక ప్రైవేట్ నెట్వర్క్ అండ్ మన కంపెనీలో సర్వర్స్, డేటాబేసెస్, అప్లికేషన్స్ అన్ని ఎక్కడో ఒక నెట్వర్క్ లో రన్ అవ్వాలి. AWS లో ఆ నెట్వర్క్ ని VPC అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మన కోసం ఒక ఐసోలేటెడ్ నెట్వర్క్‌ని క్రియేట్ చేస్తారు. ఆ ఐసోలేటెడ్ నెట్వర్క్ మనం యూజ్ చేయడం వల్ల మనకు యూజెస్ ఏందంటే, మనం వేరే కంపెనీ యొక్క రిసోర్సెస్ నుంచి మన యొక్క రిసోర్సెస్‌ని ఐసోలేటెడ్‌గా సెపరేట్‌గా ఉంచేసి డిస్టర్బెన్స్ లేకుండా మన సర్వీసెస్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వీపీసీ క్రియేట్ చేయడం వల్ల మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, ఆ రిక్వైర్మెంట్ ప్రకారం మన నెట్వర్క్‌ని మనం కాన్ఫిగరేషన్స్ డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే ఏ ఐపీ రేంజ్ యూజ్ చేయాలి, ఎన్ని సబ్నెట్స్ క్రియేట్ చేయాలి, పబ్లిక్ సబ్నెట్స్ ఎక్కడ ఉండాలి, ప్రైవేట్ సబ్నెట్స్ ఎక్కడ ఉండాలి, అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఎలా ఇవ్వాలి, సెక్యూరిటీ రూల్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఇవన్నీ మన కంట్రోల్‌లోనే ఉంటాయి. కాబట్టి అమెజాన్ వీపీసీని క్రియేట్ చేస్తాం. సో సింపుల్‌గా చెప్పాలంటే వీపీసీ అనేది అమెజాన్ క్లౌడ్‌లో మన ఓన్ ప్రైవేట్ నెట్వర్క్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వై డు వి నీడ్ ఎ వీపీసీ? బిఫోర్ వి లాంచింగ్ AWS రిసోర్సెస్ లైక్ EC2, RDS ఆర్ లోడ్ బాలన్సర్, వి నీడ్ ఎ నెట్వర్క్ to place them. A VPC helps us creating an isolated network for our applications, improve security by controlling network access, organize resources using public and private subnets, control traffic using route tables and gateways, build a scalable and production ready architecture. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వై డూ వీ నీడ్ ఏ వీపీసీ అంటే వీపీసీ మనకి ఎందుకు కావాలి అనేసి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మన కంపెనీ ఒక కొత్త ఆఫీస్ ని కన్స్ట్రక్షన్ చేస్తుంది అనుకోండి. ఆ ఆఫీస్ బిల్డ్ చేయాలంటే డైరెక్ట్ గా బిల్డింగ్ స్టార్ట్ చేయం కదా, ముందుగా మనకి ఒక ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్ పైన మన ఆఫీస్ ని కన్స్ట్రక్షన్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ అదే కాన్సెప్ట్ ఏడబ్ల్యూఎస్ కూడా ఉంటుంది. ఏంటంటే మనం EC2 సర్వర్స్ లాంచ్ చేయాలన్నా అండ్ ఆర్డిఎస్ క్రియేట్ చేయాలన్నా, లోడ్ బ్యాండ్స్ క్రియేట్ చేయాలన్నా వాటికంటూ ఒక ప్లేస్ అనేది క్రియేట్ చేయాలి. సో అందుకే మనం ముందుగా ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేస్తాం. దాన్నే మనం వీపీసీ అంటాం. ఓకే, అండ్ ఆ వీపీసీ లేకుండా మన EC2 ఇన్స్టెన్సెస్ కానీ డేటాబేసెస్ కానీ ప్రాపర్ గా ఆర్గనైజ్ చేయలేం. సో దీనివల్ల మనం ఏంటంటే మన అప్లికేషన్ కి సెక్యూర్ గా మెయింటైన్ చేయలేం. అండ్ మన వీపీసీ వల్ల మన అప్లికేషన్స్‌ని సెక్యూర్‌గా మెయింటైన్ చేయొచ్చు. అండ్ మన పబ్లిక్ సర్వర్స్‌ని పబ్లిక్ సబ్‌నెట్స్‌లో పెట్టొచ్చు. అండ్ డేటాబేసెస్‌ని ప్రైవేట్ సబ్‌నెట్‌లో పెట్టొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ట్రాఫిక్‌ని మనం కంట్రోల్ చేయొచ్చనమాట. అండ్ ఫైనల్‌గా చూసినట్టయితే మన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌ని మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు. కాబట్టి మనం వీపీఎస్‌ని క్రియేట్ చేస్తాం. సో సింపుల్‌గా చెప్పాలంటే మన ఆఫీస్‌ని బిల్డ్ చేయడానికి మనకి ల్యాండ్ ఎంత ఇంపార్టెంటో, మన ఏడబ్ల్యూఎస్ఎస్‌లో రిసోర్సెస్, సర్వీసెస్ ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేయడానికి మనకు వీపీసీ అనేది అంత ఇంపార్టెంట్. సో సింపుల్‌గా వీపీసీ అంటే క్లౌడ్‌లో మన కంపెనీ కోసం క్రియేట్ చేసే మన ఓన్ ప్రైవేట్ నెట్వర్క్ అనమాట. అండ్ మనం ఏడబ్ల్యూఎస్‌లో క్రియేట్ చేసే ప్రతి ఒక్క ప్రొడక్షన్ ఆర్కిటెక్చర్‌కి వీపీసీ ఫౌండేషన్ లాగా వర్క్ అవుతుంది. సో వీపీసీ అంటే ఇదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్ బేసిక్స్ ఫర్ వీపీసీ. మనకి వీపీసీ అర్థం అవ్వాలంటే ముందుగా మనకి నెట్వర్కింగ్ బేసిక్స్ తెలియాలి. మన మొబైల్, ల్యాప్‌టాప్, సర్వర్స్ ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యి ఉండాలి. అంటే ప్రతి డివైస్‌కి ఒక అడ్రెస్ అనేది ఉంటుంది. ఆ అడ్రెస్‌ని మనం ఐపీ అడ్రెస్ అంటాం. ఓకే, ఐపీ అడ్రెస్ అంటే ఏంటంటే ఇంటర్నెట్‌లో మన డివైస్‌కి ఒక ఐడెంటిటీ అన్నమాట. మనకి ఒక నేమ్ అయితే ఎలా ఉంటుందో సో సేమ్ అలానే మన డివైస్ కూడా ఐడెంటిటీ కోసం మనకి ఐపీ అడ్రెస్ అనేది మనం అసైన్ చేస్తాం. అండ్ పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ చూసినట్టయితే పబ్లిక్ ఐపీ అనేది మనకి గ్లోబల్‌గా యూనిక్ ఉంటుంది. అండ్ ఈ ఐపీ అనేది మనకి ఐఎస్‌పీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారు కదా, వాళ్ళు మన డివైజెస్‌కి అనేది అసైన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ యాక్సెసిబుల్. ఈ పబ్లిక్ ఐపీ ఏదైతే ఉంటుందో, ఈ పబ్లిక్ ఐపీ అసైన్ చేసిన డివైజెస్ నుంచి మనం సర్వర్స్ తోటి డైరెక్ట్‌గా కమ్యూనికేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ ఐపీ. ఈ ప్రైవేట్ ఐపీ అనేది మన లోకల్ నెట్వర్క్‌లోనే వర్క్ అవుతుంది. అసైన్డ్ బై రూటర్. సో ఇక్కడ ఏంటంటే మన ఇంట్లో ఏదైతే వైఫై రూటర్ ఉంటుందో, ఆ రూటర్ నుంచి మనకి డీహెచ్‌సిపీ అనే ఒక ప్రోటోకాల్ యూజ్ చేసుకొని మన డివైజెస్‌కి ఈ ఐపీ అనేది అసైన్ చేస్తుంది. నాట్ డైరెక్ట్‌లీ యాక్సెస్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. సో ఇక్కడ మనం ఈ ఐపీ తోటి మనం డైరెక్ట్ మన సర్వర్స్‌కి కనెక్ట్ అవ్వలేమనమాట. సో ఫస్ట్ వచ్చేసి మన డివైసెస్ నుంచి మన రూటర్‌కెళ్ళేసి, ఆ రూటర్ నుంచి
సర్వర్స్‌కెళ్ళేసి ఆ సర్వర్ నుంచి మళ్ళా అగైన్ రూటర్‌కొచ్చి ఆ రూటర్ నుంచి మన డివైజెస్‌కి వస్తుందన్నమాట ఈ కమ్యూనికేషన్ అనేది. సో, ఇక్కడ డయాగ్రామ్ చూసినట్టయితే అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే బ్యాక్‌ఎండ్‌లో సర్వర్స్ అవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఎస్‌పీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏం చేస్తారంటే, మనం హౌస్‌లో యూజ్ చేసే వైఫై రౌటర్స్ ఉన్నాయి కదా! ఈ రౌటర్స్‌కి ఒక ఐపీని అసైన్ చేస్తాడు. అండ్ ఈ ఐపీ ఏం చేస్తుందంటే, దీంట్లో ఉండే సబ్‌నెట్ మాస్క్ యూజ్ చేసుకొని మనకి లోకల్‌గా మల్టిపుల్ ఐపీస్ అనేది జనరేట్ చేస్తుంది. అండ్ మనం ఏదైతే మన వైఫైకి మనం కనెక్ట్ అవుతామో, మల్టిపుల్ డివైజెస్, ల్యాప్‌టాప్, మొబైల్స్ అండ్ పీసీస్ ఇవన్నీ కూడా వీటన్నిటికి కూడా మనకి ప్రైవేట్ ఐపీ అనేది అసైన్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇవన్నీ కూడా ఒక సిరీస్‌లో ఉన్నాయి. 192.168.1.169 సో, ఇలా మనకి ఐపీ అడ్రెస్ అనేది అసైన్ చేస్తుంది. ఇవన్నీ కూడా మనకి లోకల్‌గా యూనిక్‌గా ఉంటాయి. అండ్ సేమ్ ఐపీస్ మనం వేరే ఒక నెట్వర్క్‌లో చూసుకుంటే సేమ్ డూప్లికేట్ కూడా ఉంటాయి. బట్ ఇక్కడ పబ్లిక్ ఐపీ అనేది ఇది గ్లోబల్‌గా యూనిక్‌గా ఉంటుంది. ఓకే. ప్రైవేట్ ఐపీస్ మనం జనడానికి ఇక్కడ ఏం చేస్తామంటే డీహెచ్‌సిపీ అనే ఒక ప్రోటోకాల్‌ని యూజ్ చేసుకొని మనం డైనమిక్‌గా మనం మల్టిపుల్ ఐపీస్ జనరేట్ చేసేసి మనకి లోకల్‌గా ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తామనమాట. ఆ నెట్వర్క్‌లో ఎవరైతే కనెక్ట్ అవుతారో అండ్ ఇంటర్నల్‌గా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ వే మనం ఏదైతే మన మొబైల్‌లో బ్రౌజ్ చేస్తామో అదంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రౌటర్‌కొచ్చేసి ఆ రౌటర్ నుంచి మన ఐఎస్‌పీ దగ్గరికెళ్ళి అక్కడి నుంచి సర్వర్స్‌కెళ్ళి మనం మళ్ళా బ్యాకొచ్చేసి మన రౌటర్‌కొచ్చి మన మొబైల్‌కొచ్చేస్తుంది. సో, ఇలా మనకి ఇక్కడ నెట్వర్క్ అనేది వర్క్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఐపీవీ4 అండ్ ఐపీవీ6. అండ్ ఇక్కడ మనం ఐపీవీ4 చూసినట్టయితే మనకి ఐపీవీ4 అనేది 32 బిట్ అనమాట. ఈ 32 బిట్ ఎలా డివైడ్ చేస్తారంటే అండ్ ఇక్కడ మనకి 32 బిట్ అనేది 4 ఆక్టోగోనల్‌గా డివైడ్ అవుతుంది. అండ్ ఒక్కొక్క ఆక్టోగోనల్ అంటే మనకి సింగిల్ ఆక్టోగోనల్‌లో 8 బిట్స్ ఉంటాయన్నమాట. 8 బిట్స్ ఇంటూ 4 ఆక్టోగోనల్స్ కదా! 8 ఇంటూ 4 ఎంతంటే మనకి 32 వస్తుంది. అండ్ ఈ 32 బిట్ అడ్రెసెస్ మనం కాంబినేషన్‌గా తీసుకుంటే మనకి నియర్లీ 4.3 బిలియన్స్ ఆఫ్ అడ్రెసెస్ అనేది మనకి జనరేట్ అవుతుంది. సో, ఇక్కడ మనం ఐపీవీ4కి ఎగ్జాంపుల్‌గా చూసినట్టయితే 192.168.1.10 అండ్ సేమ్ మనకి 8.8.8.8 సో, మనకి 8.8.8.8 ఏంటంటే మనకి గూగుల్‌ని పింగ్ చేయడానికి అండ్ గూగుల్ సర్వర్స్ అనేది లైవ్‌లో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవడానికి ఇది వర్క్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఐపీవీ6. ఐపీవీ6 అంటే మనకి ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6 అనమాట. అండ్ ఇది మనకి 128 బిట్ అడ్రెస్ మీద వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం 128 బిట్ అడ్రెస్ ఏంటంటే మనకి ప్రీవియస్‌గా చూసినట్టయితే ఐపీవీ4లో 32 బిట్ ఉంది. ఇక్కడ మనం 8 ఆక్టోగోనల్ ఉంది. అండ్ ఆక్టోగోనల్ సో, ఇక్కడొచ్చేసి మనం హెక్సాడెసిమల్ యూజ్ చేస్తాం. హెక్సాడెసిమల్ అంటే 0 నుంచి 9 వరకు నంబర్స్ తీసుకుంటాం. అండ్ ఆల్ఫాబెట్స్‌లో ఏ నుంచి ఎఫ్ వరకు తీసుకుంటాం. సో, ఈ కాంబినేషన్స్ తోటి మనం ఐపీ అడ్రెసెస్ అనేవి జనరేట్ చేసేసి మన డివైసెస్‌కి అసైన్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి 2001:DB8::1 మనకి ఐపీ అడ్రెసెస్ అనేది ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైండింగ్ యువర్ ఐపీ. మన ఐపీని మనం ఎలా ఫైండ్ చేస్తామంటే మన ప్రైవేట్ ఐపీ అయితే ఐపీ కాన్ఫిగ్ లేదా ఐఎఫ్ కాన్ఫిగ్ ఈ కమాండ్స్ తోటి యూజ్ చేస్తాం. అండ్ లేదంటే ఐపీ స్పేస్ ఏడిడిఆర్ అనేసి మనం ఎంటర్ చేసామంటే మన ప్రైవేట్ ఐపీ అనేది మనకి విజిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పబ్లిక్ ఐపీ కోసం మనం ఏం చేస్తామంటే మన బ్రౌజర్ ఓపెన్ చేసేసి మనం వాట్ ఈస్ మై ఐపీ అనేసి మనం ఎంటర్ చేసామంటే మన పబ్లిక్ ఐపీ ఏదైతే ఉందో అది మనకొస్తుంది. అండ్ ఈ పబ్లిక్ ఐపీ అనేది మనం ఎవరమైతే ఒక నెట్వర్క్‌కి కనెక్ట్ అవుతామో ఆ అందరికి కూడా సేమ్ ఐపీ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ప్రైవేట్ ఐపీ అనేది అందరికి కూడా ఇండివిడ్యువల్‌గా ఐసోలేట్‌గా ఉంటుంది. అది ఓన్లీ మన నాట్ సో, ఇది మనకి పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఐపీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐపీవీ4 క్లాసెస్ అండ్ ప్రైవేట్ ఐపీ రేంజెస్. ఇక్కడ మనం ఐపీవీ4 క్లాసెస్ చూసినట్టయితే మనకి క్లాసెస్ అనేవి 5 క్లాసెస్‌గా డివైడ్ చేశారు. వాటిని క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈ ఇలా మనం 5 క్లాసెస్‌గా చెప్తాం. అండ్ ఫస్ట్ వచ్చేసి క్లాస్ ఏ చూసినట్టయితే 0.0.0.0 నుంచి 126.255.255.255 ఈ రేంజ్‌లో మనకి క్లాస్ ఏ ఉంటుంది. అండ్ ఇది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం లార్జ్ ఆర్గనైజేషన్ కోసం యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లూప్ బ్యాక్ ఉంటుంది. ఈ లూప్ బ్యాక్ ఎక్కడ వరకు అవుతుందంటే మన లోకల్ సిస్టమ్‌లో మనం లోకల్ హోస్టింగ్ కోసం ఈ 127.0.0.1ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాస్ బి. ఈ క్లాస్ బి అనేది 128.0.0.0 నుంచి 191.255.255.255 ఈ రేంజ్‌లో మనకి క్లాస్ బి అనేది ఉంటుంది. అండ్ ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే మీడియం రేంజ్ ఆర్గనైజేషన్స్ లేదంటే మనకి మీడియం రేంజ్ నెట్వర్క్స్ ఎక్కడైతే కావాలో సో, అక్కడ మనకి
ఈ క్లాస్ బి అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ సి. ఈ క్లాస్ సి ఏంటంటే ఇది 192.0.0.0 నుంచి 223.255.255.255 ఈ రేంజ్ తోటి మనకి ఎండ్ అవుతుంది. అండ్ ఇది మోస్ట్లీ ఎక్కడ యూజ్ చేస్తామంటే స్మాల్ ఆర్గనైజేషన్ కోసం యూజ్ చేస్తాం. చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ కోసం ఈ క్లాస్ సి అనేది యూజ్ చేస్తాం. అండ్ క్లాస్ డి వచ్చేసి మనకి 224.0.0.0 నుంచి స్టార్ట్ అయ్యి 239.255.255.255 ఈ రేంజ్ తోటి మనకి ఎండ్ అవుతుంది. అండ్ ఇది మనం ఎక్కడ యూజ్ చేస్తాం అంటే మల్టీ కాస్టింగ్ కోసం యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాస్ సి. ఈ క్లాస్ సి అనేది 240.0.0.0 నుంచి స్టార్ట్ అయ్యి అండ్ మనకి 255.255.255.255 ఈ రేంజ్ తోటి మనకి ఎండ్ అవుతుంది అనమాట. ఫ్యూచర్ కోసం రిజర్వ్ చేసి పెట్టామన్నమాట. అండ్ ఈ క్లాస్ రేంజెస్ లో మనకి ప్రైవేట్ ఐపీ అనేది డివైడ్ చేశారు. సో ఈ ప్రైవేట్ ఐపీ రేంజెస్ ఏంటంటే మనకి ఇవి 3 క్లాసెస్ గా డివైడ్ చేశారు. అండ్ ఫస్ట్ వచ్చేసి క్లాస్ ఏ. ఈ క్లాస్ ఏ అనేది 10.0.0.0 నుంచి స్టార్ట్ అయ్యాయి మనకి 10.255.255.255 ఇలా మనకి ఎండ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి క్లాస్ ఏలో ఫస్ట్ వచ్చేసి మనకి నెట్వర్కింగ్. అండ్ నెట్వర్క్ అంటే ఏంటంటే మనకి ఇంటర్నెట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా, సో అది మనకి నెట్వర్క్ వస్తుంది. అండ్ ఇక్కడ హెచ్ అంటే ఏంటంటే మనకి ఏదైతే కనెక్ట్ అవుతాయో డివైజెస్, హోస్ట్ డివైజెస్, వాటిని మనం హెచ్తో ఇక్కడ రిప్రజెంట్ చేసాం. క్లాస్ బి. ఈ క్లాస్ బి చూసినట్టయితే 172.16.0.0 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 172.31.255.255 ఈ రేంజ్ తోటి మనకి ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాస్ బి. ఈ క్లాస్ బిలో ఫస్ట్ 2 వచ్చేసి నెట్వర్కింగ్ ఉంది. అండ్ లాస్ట్ 2 వచ్చేసి హోస్టింగ్ ఉంది. అండ్ ఫస్ట్ 2 కూడా మనకి నెట్వర్క్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ లాస్ట్ 2 వచ్చేసి మనం ఏదైతే డివైస్ కనెక్ట్ అవుతున్నామో మన నెట్వర్క్ కి అవి ఇక్కడ హోస్ట్ లో అలొకేట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాస్ సి. ఈ క్లాస్ సి అనేది 192.168.0.0 నుంచి మనకి 192.168.255.255 ఈ రేంజ్ తోటి మనకి ఎండ్ అవుతుంది. అండ్ మనం మోస్ట్లీ క్లాస్ సి చూసినట్టయితే మనం ఏదైతే మన హౌస్ లో యూజ్ చేస్తామో వైఫై, ఈ రూటర్స్ అన్ని కూడా మనకి క్లాస్ సి నుంచి మనకి కాన్ఫిగర్ చేస్తారు. అండ్ మనకి ఇక్కడ క్లాస్ సిలో చూసినట్టయితే ఫస్ట్ 3 వచ్చేసి మనకి నెట్వర్క్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ లాస్ట్ వన్ ఏదైతే ఉందో అది మనం కనెక్ట్ అయ్యే డివైస్ కి ఐపీ అనేది అసైన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిఐడిఆర్ అండ్ సబ్నెటింగ్. వాట్ ఈస్ సబ్నెటింగ్? డివైడింగ్ వన్ లార్జ్ నెట్వర్క్ ఇంటూ మల్టిపుల్ స్మాలర్ నెట్వర్క్స్. అండ్ మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన దగ్గర ఒక పెద్ద ల్యాండ్ ఉందనుకోండి. ఆ ల్యాండ్ ని మనం ఎలా అయితే ప్లాట్స్ లాగా డివైడ్ చేస్తామో సేమ్ నెట్వర్క్ లో ఒక పెద్ద నెట్వర్క్ ని తీసుకొని ఆ నెట్వర్క్ ని మనం చిన్న చిన్న పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాము. సో దాన్నే మనం సబ్నెటింగ్ అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 192.168.0.0/24 ఉంది. ఈ ఐపీ అడ్రస్ ని మనం డివైడ్ చేసినట్టయితే మనకి 192.168.0.0/25 అండ్ 192.168.0.128/25 ఇలా మనం ఒక 2 సబ్నెట్స్ గా డివైడ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇలా 2 కాదు, మనకి ఏదైతే మన సబ్నెట్టింగ్ ఏదైతే మన రిక్వైర్డ్ ఉందో ఆ రిక్వైర్డ్ ప్రకారం మన నెట్వర్క్ ని మనం మల్టిపుల్ సబ్నెట్స్ గా డివైడ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి సిఐడిఆర్, క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్. సో ఇక్కడ మనం సిఐడిఆర్ ని ఎలా చూస్ చేసుకుంటాం అంటే మనకి ఐపీ అడ్రసెస్ ఎన్నైతే రిక్వైర్డ్ ఉంటాయో దాన్ని బట్టి మనం సిఐడిఆర్ ని మనం చూస్ చేసుకుంటాం. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి ఒక 10 ఐపీఎస్ కావాలంటే ఆ టైంలో మనం /28 తీసుకుంటాం. అండ్ మనం ఇక్కడ /28 తీసుకుంటే మనకి 16 ఐపీ అడ్రసెస్ అనేవి అసైన్ అవుతాయి. సో ఇక్కడ మనం స్టార్టింగ్ /32 చూసినట్టయితే మనకి IPv4 అనేది 32 బిట్ అడ్రస్ అనమాట. 32 బిట్ అడ్రస్ కాబట్టి మనకి /32 తోటి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ 32 ఎందుకు తీసుకున్నామంటే సో ఇక్కడ మనం /32 చూసినట్టయితే మనకి ఒక ఐపీ అడ్రస్ అనేది అసైన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఒక ఐపీ అడ్రస్ అని ఎలా చెప్తున్నావు బ్రో అంటే సో ఇక్కడ మనం చూసినట్టయితే 32 ఉంది. ఈ 32 నుంచి మన ఐపీ అడ్రస్ ఉంది కదా, ఈ ఐపీ అడ్రస్ కి 32 ఉంటుంది. సో 32 - 32 ఎంతంటే మనకి 0 వస్తుంది. ఈ 0ని మనం 2 పవర్ 0 చేసినట్టయితే మనకి 1 వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి /31 ఉంది. సో ఇక్కడ /31 ఎట్లా అంటే 32 - 31 ఎంతంటే మనకి 1 వస్తుంది. 2 పవర్ 1 ఎంత అంటే 2 వస్తుంది. సో ఇక్కడ మనం 2 ఐపీ అడ్రసెస్ ని అసైన్ చేస్తాం. సేమ్ అలానే ఇక్కడ /29 తీసుకుంటే /29 కి మనం 32 మైనస్ చేస్తే మనకి 3 వస్తుంది. 2 పవర్ 3 ఎంతంటే మనకి 8 వస్తుంది. సో ఇక్కడ మనం 8 ఐపీ అడ్రసెస్ ని మనం అసైన్ చేస్తాం. అండ్ ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే /28 ఉంది. 32 - 28 చేస్తే మనకి 4 వస్తుంది. సో 2 పవర్ 4 ఎంతంటే మనకి 16 వస్తుంది. అండ్ మనకి AWS లో కూడా మినిమం
ఒక వీపీసీ క్రియేట్ చేయాలంటే /28 తోటి మనం సీఏడీఆర్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఇలా మనకి నంబర్ కౌంట్ అనేది తగ్గే కొద్దీ మన ఐపీ అడ్రెసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతుంటాయి. ఇక్కడ మనం చూసినట్టయితే /32కి 1 ఐపీ అడ్రెస్ మనం అసైన్ చేసాం. అండ్ /16కొచ్చేసరికి 65,536 అసైన్ చేసామనమాట. సో, ఇలా మనకి సీఐడీఆర్ అనేది వర్క్ అవుతుంది. సో, ఇక్కడ ఏడబ్ల్యూఎస్ రిజర్వ్డ్‌గా 5 ఐపీ అడ్రెసెస్ ఉన్నాయి. అండ్ ఆ 5 ఐపీ అడ్రెసెస్ ఎందుకు యూజ్ అవుతాయంటే అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఐపీ అడ్రెస్ కోసం, అండ్ ఇంకోటి వచ్చేసరికి వీపీఎస్ రూటింగ్ కోసం, అండ్ థర్డ్ వన్ డిఎన్ఎస్ సర్వర్, అండ్ ఫోర్త్ వచ్చేసరికి ఫ్యూచర్ యూజ్ కోసం, అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి బ్రాడ్‌కాస్ట్ రిజర్వ్డ్ కోసం. సో, ఇలా మనకి 5 ఐపీ అడ్రెసెస్ అనేవి ఏడబ్ల్యూఎస్ మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో ఒక వీపీసీ సబ్‌నెట్, ఆ సబ్‌నెట్ అప్పుడు ఈ 5 అనేది రిజర్వ్డ్ అయిపోతాయి. అండ్ మిగతావి మొత్తం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో, ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనం /24 తీసుకుంటే మనకి 256 ఐపీ అడ్రెసెస్ వచ్చాయి. ఈ 255 ఐపీ అడ్రెసెస్‌లో మనకి -5 చేస్తే మనం ఇక్కడ 251 అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. సో, ఇలా మనకి ఏడబ్ల్యూఎస్‌లో ఐపీ అడ్రెసెస్ అనేవి రిజర్వ్డ్ అయితాయి. నెక్స్ట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ వీపీసీ ఆర్కిటెక్చర్. వై క్రియేట్ ఏ కస్టమ్ వీపీసీ? ఇక్కడ మనం కస్టమ్ వీపీసీ ఎందుకు క్రియేట్ చేస్తున్నామంటే డిఫాల్ట్ వీపీసీ ఈస్ మెయిన్‌లీ ఫర్ లెర్నింగ్. సో, ఇక్కడ మనం డిఫాల్ట్ వీపీసీ అనేది మన లెర్నింగ్ పర్పస్‌కి యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం డిఫాల్ట్ వీపీసీలో అన్ని సబ్‌నెట్స్ కూడా ఇంటర్నెట్ గేట్‌వే తోటి కనెక్ట్ అయి ఉంటుంది. సో, ఇక్కడ అన్ని కూడా మనకి పబ్లిక్ సబ్‌నెట్స్ అన్నమాట. ఈ పబ్లిక్ సబ్‌నెట్స్ ఉండటం వల్ల మనం ఏదైతే ఆర్గనైజేషన్స్‌లో అప్లికేషన్స్‌ని హోస్ట్ చేస్తామో లేదా డిప్లాయ్‌మెంట్ చేస్తామో అవన్నీ కూడా పబ్లిక్ యాక్సెస్ ఉంటుంది. సో, దానివల్ల మనకి సెక్యూరిటీ అనేది థ్రెట్ ఉంటుంది. సో, దానికోసం మనం డిఫాల్ట్ వీపీసీని జస్ట్ లెర్నింగ్ పర్పస్‌కి యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ ప్రాజెక్ట్స్ ఆల్వేస్ యూజ్ ఏ కస్టమ్ వీపీసీ. అంటే మన ప్రొడక్షన్ ప్రాజెక్ట్స్‌లో మనం ఎప్పుడు కూడా కస్టమ్ వీపీసీనే యూజ్ చేస్తాం. ఎందుకంటే మనం ఏదైతే కస్టమ్ వీపీసీని మనం క్రియేట్ చేస్తామో అదంతా కూడా మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం ప్లాన్ చేస్తామనమాట. సో, అక్కడ ఏంటంటే మన వీపీసీ సైజ్ ఎంత, అండ్ అందులో ఎన్ని సబ్‌నెట్స్ కావాలి, అండ్ దాంట్లో మనకి ప్రైవేట్ ఎన్ని సబ్‌నెట్స్ ఉండాలి, అండ్ పబ్లిక్ ఎన్ని సబ్‌నెట్స్ ఉండాలి, అండ్ ఫ్యూచర్ కోసం ఎన్ని సబ్‌నెట్స్ క్రియేట్ చేయాలి. సో, ఇదంతా కూడా మనం ప్లాన్ చేసుకొని, అండ్ ఆ పబ్లిక్ సబ్‌నెట్స్‌లలో మనకు లోడ్ బాలన్సర్స్ ఎన్ని ఉండాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి బోస్టన్ హోస్ట్ అండ్ నాట్ గేట్‌వే ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకొని మనం ఒక వీపీసీని క్రియేట్ చేస్తామనమాట. మనం ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం ఒక సింపుల్ ఆర్కిటెక్చర్ చూసినట్టయితే ఇంటర్నెట్ ఉంది. సో, ఇంటర్నెట్ నుంచి మన వీపీసీలోకి మనకి నెట్వర్క్ రావాలంటే ఇంటర్నెట్ గేట్‌వే ఉండాలి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ గేట్‌వే. ఇంటర్నెట్ గేట్‌వే అనేది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒక బిల్డింగ్ లేదా ఒక ఆఫీస్‌లోకి మనం ఎంటర్ అవ్వాలంటే మనకి మెయిన్ గేట్ ఉంటుంది. సో, ఆ మెయిన్ గేట్ నుంచే మనం ఎంటర్ అవుతాం. సో, సేమ్ అలానే మన వీపీస్‌లోకి మనం ఎంటర్ అయ్యేసి మన సర్వర్స్‌ని యాక్సెస్ చేయాలంటే మనకి ఇంటర్నెట్ గేట్‌వే అనేది వర్క్ అవుతుంది. అండ్ ఇంకోటేంటంటే మనకి ఇంటర్నెట్ గేట్‌వే లేకుండా పబ్లిక్ సబ్‌నెట్స్ ఉన్నా సరే మనం నెట్వర్క్‌ని యాక్సెస్ చేయలేం. సో, ఇంటర్నెట్ గేట్‌వే అనేది కంపల్సరీగా ఉండాలనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ప్లానింగ్‌లో మనకి పబ్లిక్ సబ్‌నెట్స్ ఎన్నుండాలి, అండ్ ప్రైవేట్ సబ్‌నెట్స్ ఎన్నుండాలి, అండ్ ఆ పబ్లిక్ సబ్‌నెట్స్‌లో కూడా మనం వెబ్ అప్లికేషన్ కోసం ఎన్ని సబ్‌నెట్స్ క్రియేట్ చేయాలి, అండ్ లోడ్ బాలన్సర్ కోసం ఎన్ని సబ్‌నెట్స్ క్రియేట్ చేయాలి, అండ్ బాస్టియన్ హోస్ట్ ఉంటుంది కదా! అండ్ దానికోసం ఎన్ని క్రియేట్ చేయాలి. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ప్లానింగ్ చేసుకొని తర్వాత ఈ సబ్‌నెట్స్ ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేస్తాం. సేమ్ అలానే మన ప్రైవేట్ సబ్‌నెట్స్ కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ చేసుకొని ఇక్కడ క్రియేట్ చేస్తామనమాట. అండ్ నెక్స్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ఇక్కడ చూసినట్టయితే వెబ్ 1ఏ అండ్ వెబ్ 1బి. సో, ఇక్కడ నేను 1ఏ, 1బి ఎందుకు 2 క్రియేట్ చేస్తున్నానంటే, మన అప్లికేషన్ అనేది ఎప్పుడు కూడా 2 అవైలబిలిటీ జోన్స్‌లో ఉండాలి. ఎందుకంటున్నానంటే, మన ఒక అవైలబిలిటీ జోన్‌లో మన సర్వర్ అనేది లో అయినా సరే, ఇంకొక అవైలబిలిటీ జోన్ నుంచి మన సర్వర్ అనేది యూజర్స్‌కి యాక్సెస్ ఉంటుంది. సో, అందుకోసం మనం ఏదైతే క్రియేట్ చేస్తామో సర్వర్స్ ఇవన్నీ కూడా ఈ కాన్ఫిగరేషన్స్ 2 అవైలబిలిటీ జోన్‌లో మనము క్రియేట్ చేసామంటే, మనకి లో డౌన్ టైమ్ ఉంటుంది. అండ్ అలానే యూజర్స్‌కి హై అవైలబిలిటీ ఉంటుంది. అండ్ మనం ఇక్కడ ఈ డయాగ్రామ్ చూసినట్టయితే, మనకి ఒక రీజియన్ అని తీసుకున్నాం. ఈ రీజియన్‌లో ఇదొక వీపీసీ. అండ్ ఈ వీపీసీలో మనం ఏంటంటే, ఇక్కడ ఒక అవైలబిలిటీ జోన్, ఇక్కడ ఒక అవైలబిలిటీ జోన్ చేసాం. ఈ అవైలబిలిటీ జోన్‌లో మనం పబ్లిక్ సబ్‌నెట్ ఉంది. అండ్ ఇక్కడ ఒక పబ్లిక్ సబ్‌నెట్ ఉంది. సో, ఈ 2 కూడా ఎలా కనెక్ట్ అవుతున్నాయంటే, లోడ్ బాలన్సర్ తోటి ఈ 2 కూడా మనం కనెక్ట్ చేసేసి మన యూజర్స్‌కి మన అప్లికేషన్‌ని డెలివర్ చేస్తున్నామనమాట. ఒక ప్రొడక్షన్ లెవెల్ ప్రాజెక్ట్ అనేది వర్క్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఆన్ క్రియేటింగ్ ఏ కస్టమ్ వీపీసీ. సో, ఇక్కడ మనం ఈ స్టెప్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఇప్పుడు ఒక కస్టమ్ వీపీసీని క్రియేట్ చేద్దాం. సో, దానికోసం ఏంటంటే మనం స్టెప్ 1లో ఒక కస్టమ్ వీపీసీ క్రియేట్ చేయడానికి క్రియేట్ వీపీసీ అనేసి క్లిక్ చేసేసి మన సబ్‌నెట్ మాస్క్ ఉంటుంది కదా! సో, అది ఇక్కడ సీఐడీఆర్‌ని మనం ఇక్కడ మెన్షన్ చేసేసి దాన్ని బట్టి మనం సబ్‌నెట్స్ డివైడ్ చేస్తామనమాట. సో, ఇదొచ్చేసి మనకి మెయిన్ నెట్వర్క్. ఈ నెట్వర్క్‌ని మల్టిపుల్ సబ్‌నెట్స్‌గా క్రియేట్ చేస్తాం. అండ్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఏదైతే పబ్లిక్ సబ్‌నెట్స్ ఉన్నాయో, ఆ సబ్‌నెట్స్‌కి మనం ఇంటర్నెట్ గేట్‌వే అనేది అటాచ్ చేసేసి మన పబ్లిక్
సబ్‌నెట్స్‌లో ఏవైతే సర్వర్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా మనం ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఒక రూట్ టేబుల్‌లో క్రియేట్ చేసేసి ఏవైతే మన పబ్లిక్ సబ్‌నెట్స్ ఉన్నాయో వాటన్నిటికి మనం నెట్వర్క్ ప్రొవైడ్ చేసేటట్టు మనం ఇక్కడ రూట్ టేబుల్‌లో కాన్ఫిగర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డిఫాల్ట్ డీఎన్ఎస్ అండ్ ఆటో ఎస్ఎన్ పబ్లిక్ ఇవన్నీ కూడా మనం వీపీసీ క్రియేట్ చేసేటప్పుడు ఈ స్టెప్స్ అని కూడా మనం ఫాలో అయిద్దనమాట. సో ఇప్పుడు మనం వీపీసీ క్రియేట్ చేసి ప్రాక్టికల్‌గా చూద్దాం. సో ప్రెజెంట్ అయితే మనం ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ప్యానెల్‌లో ఉన్నాం. ఇక్కడ ఏం చేద్దామంటే ఈ సెర్చ్ బార్‌లో వీపీసీ అని మనం ఎంటర్ చేసామంటే మనకి ఇక్కడ వీపీసీ వస్తుంది. సో దాని మీద మీరు రైట్ క్లిక్ ఇచ్చేసి అండ్ న్యూ ట్యాబ్‌లో ఓపెన్ చేయండి. ఓకే. అండ్ ఇప్పుడు మనం న్యూ ట్యాబ్‌లోకి ఎళ్ళామంటే మనకి వీపీసీ కన్సోల్‌లోకి రిడైరెక్ట్ అయ్యాం. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్‌లో యువర్స్ వీపీసీస్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసామంటే మనకి వీపీసీస్ ఉంది కదా! ఈ లిస్ట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మనకొక వీపీసీ ఉంది. అండ్ ఇది డిఫాల్ట్ వీపీసీ. డిఫాల్ట్ వీపీసీ అని మనకి ఎలా తెలుస్తుందంటే మనం ఇట్లా స్క్రోల్ చేసినట్టయితే సైడ్‌కి ఇక్కడ మనకి డిఫాల్ట్ వీపీసీ ఉంది కదా! డిఫాల్ట్ వీపీసీ కింద ఎస్ అని ఉంది. సో, ఎస్ అని ఉందంటే మనకిది డిఫాల్ట్ వీపీసీ అనమాట. అండ్ దీనికి సబ్‌నెట్స్ అండ్ రౌట్ టేబుల్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా క్రియేట్ అయితాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ డిఫాల్ట్ వీపీసీని డిలీట్ చేసేద్దాం. దానికోసం యాక్షన్స్‌లోకెళ్ళేసి డిలీట్ వీపీసీ మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ అక్నాలెడ్జ్‌మెంట్ మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ ఏం చేద్దామంటే డిలీట్ డిఫాల్ట్ వీపీసీ మీద ఇది కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత డిలీట్ మీద క్లిక్ చేశారంటే మనకి డిఫాల్ట్ వీపీసీ అనేది డిలీట్ అవుతుంది. సో, ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి వీపీసీస్ ఏమి కూడా లేవు. అండ్ సబ్‌నెట్స్ చూసినట్టయితే మనకి 3 సబ్‌నెట్స్ ఉన్నాయి కదా! రిఫ్రెష్ చేస్తే ఇవి కూడా పోతాయి. ఇక్కడ రిఫ్రెష్ చేసినాక ఇక్కడ ఏం లేవు. అండ్ రో టేబుల్స్ కూడా మనం రిఫ్రెష్ చేసామంటే నో అని వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ గేట్‌వే అండ్ ఇది కూడా మనం రిఫ్రెష్ చేసామంటే ఇది కూడా వెళ్తుంది. సో, ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి 0 వీపీసీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక న్యూ వీపీసీని క్రియేట్ చేద్దాం. దానికోసం ఇక్కడ క్రియేట్ వీపీసీ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి వీపీసీ సెట్టింగ్స్ ఉంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి వీపీసీ అండ్ మోర్ అండ్ వీపీసీ ఓన్లీ. అండ్ వీపీసీతో పాటు మనం ఎక్స్‌ట్రా సర్వర్స్‌ని కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి వీపీసీ ఓన్లీ మీద ఎళ్ళేసి అండ్ మనం వీపీసీకి ఒక నేమ్ ఇవ్వాలి. దీనికోసం నేనేమి ఇస్తున్నా అంటే మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే ఫ్రీ కోర్స్ ఇన్ తెలుగు వీపీసీ అని ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వీపీసీలో ఇక్కడ ఐపీవీ4 సిఐడిఆర్ ఉంది. సో, ఇక్కడ మనకి నెట్వర్క్ అనేది ఏ సైజ్‌లో మనం తీసుకుంటున్నామంటే దానికోసం నేనేంటంటే 192.168.0.0/24 తీసుకుంటున్నాను. సో, ఇక్కడ మనము ఈ 24 కాకుండా మనకి ఒక రేంజ్ ఉంది. అదేంటంటే /28 తీసుకుంటే మనకి 16 ఐపీ అడ్రెస్ వస్తాయి. అండ్ /16 తీసుకుంటే మనకి అరౌండ్ 60,000 దాకా వస్తుందనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇది తీసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇది టెనెంట్స్ ఉంది కదా! ఇది డిఫాల్ట్ పెట్టేసి అండ్ క్రియేట్ వీపీసీ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే మనకి ఒక వీపీసీ అనేది క్రియేట్ అయిపోయింది. ఇది మన కస్టమ్ వీపీసీ. అండ్ మనం ఇక్కడ స్క్రోల్ చేసేసి ఇక్కడ డిఫాల్ట్ వీపీసీ ఉంది కదా! సో, ఇక్కడ చూసినా మనకి నో అని ఉంది. అంటే ఇది మన కస్టమ్ వీపీసీ అనమాట. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సబ్‌నెట్స్‌లోకెళ్దాం. ఇక్కడ సబ్‌నెట్స్ చూసినట్టయితే మనకి ఏ సబ్‌నెట్స్ కూడా లేవు. సో, దీనికోసం మనం ఏం చేద్దామంటే క్రియేట్ సబ్‌నెట్ ఉంది కదా! ఇట్లా క్లిక్ చేసేయండి. అండ్ ఏ వీపీసీ మనం ఇప్పుడు క్రియేట్ చేసిన వీపీసీ. అండ్ ఇక్కడ మనకి సబ్‌నెట్స్ ఉన్నాయి. సో, ఈ సబ్‌నెట్స్‌కి మనం నేమ్ ఏమి ఇస్తాం. అండ్ ఫస్ట్ సబ్‌నెట్‌కి నేనేమంటున్నానంటే ఫ్రీ కోర్స్ ఇన్ తెలుగు వెబ్ 1A. ఓకే. అండ్ ఇది ఏ అవైలబిలిటీ జోన్‌లోను. మనం ఏంటంటే 2 అవైలబిలిటీ జోన్స్ తీసుకుంటాం ప్రతి ఒక్కటి కూడా. సో, దానికోసం నేను ఒకటి 1A అండ్ ఇంకోటి వచ్చేసరికి 1B తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకి సిఐడిఆర్ ఉంది కదా! ఏ రేంజ్ వరకు నీ సబ్‌నెట్‌ని నువ్వు డివైడ్ చేస్తున్నావు. సో, దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేసేసి ఇక్కడ వర్చువల్ సబ్‌నెట్ కాలిక్యులేటర్ ఉంది కదా! సో, ఇది క్లిక్ చేసేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి మల్టిపుల్ వెబ్‌సైట్స్ వస్తాయి. సో, ఇందులో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్రియేట్ చేసడానికి మన సబ్‌నెట్ మాస్క్ ఉంది కదా! సో, దాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం అనమాట. అదేంటంటే 192.168.0.0 అండ్ ఇక్కడ మనం వచ్చేసి /24 ఇచ్చాం. సో, /24 ఇచ్చేసి ఇక్కడ గో ఎంటర్ చేసామంటే మనకి ఈ నెట్వర్క్ అడ్రెస్‌లో మనకి 254
ఐపీ అడ్రెసెస్ అనేవి మనకి హోస్టింగ్ అవుతుంటాయి. సో, ఇప్పుడేం చేద్దామంటే ఇక్కడ ఈ సబ్‌నెట్ అడ్రెస్‌ని మనం ఎన్నైతే సబ్‌నెట్స్ మనం డివైడ్ చేయాలనుకుంటున్నామో అన్ని డివైడ్ చేయాలన్నమాట. సో, ఇక్కడ మనం ఇక్కడ చూసినట్టయితే రైట్ సైడ్‌లో /24 ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసామంటే మనకిది డివైడ్ అవుతుంది హాఫ్‌గా. హాఫ్‌గా డివైడ్ అయిందంటే 126 అండ్ 126. అండ్ అగైన్ మనం ఏం చేద్దామంటే మనకి ఎన్ని సబ్‌నెట్స్ కావాలో మనం ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక 8 సబ్‌నెట్స్ క్రియేట్ చేస్తున్నాను. 4 వచ్చేసి అవైలబిలిటీ జోన్ 1A అండ్ 4 వచ్చేసి అవైలబిలిటీ జోన్ 1B. అండ్ ఆ 4లో కూడా నేనేం చేస్తున్నానంటే 2 సబ్‌నెట్స్ వచ్చేసి మన వెబ్ అప్లికేషన్ అండ్ 2 సబ్‌నెట్స్ 1ఏలో ఒక సబ్‌నెట్ అండ్ 1బిలో ఒక సబ్‌నెట్ నేను ఇంటర్నెట్ గేట్‌వేకి యాక్సెస్ ఇస్తున్నాను. సో, దానికోసం నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ స్ప్లిట్ మీద అగైన్ క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనకి అగైన్ స్ప్లిట్ అయింది. 62 వచ్చింది. అండ్ అగైన్ స్ప్లిట్ చేసామంటే మనకి 30 వచ్చింది. సేమ్ అలానే ఈ 62ని నేను అగైన్ స్ప్లిట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 4 సబ్‌నెట్స్ క్రియేట్ అయ్యాయి. అండ్ ఈ 126 కూడా మనం 4 సబ్‌నెట్స్‌గా క్రియేట్ చేద్దాం. అగైన్, అగైన్ అండ్ అగైన్. ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి 8 సబ్‌నెట్స్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ నెట్వర్క్ అడ్‌నెట్ సబ్ మాస్క్ తోటి, సీఐడీఆర్ తోటి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఆ సబ్‌నెట్‌కి ఇది కాపీ చేసేసుకొని అండ్ అగైన్ మనం వీపీసీలోకొచ్చేసి ఇక్కడ ఉంది కదా! సబ్‌నెట్ మాస్క్ ఇక్కడ మనం ఎంటర్ చేసేయాలి. సో, ఇక్కడ చేసినామంటే మనకి ఈ సబ్‌నెట్‌కి ఎన్ని ఐపీ అడ్రెస్ అసైన్ అయితే ఇక్కడ మనకి క్లియర్‌గా చూపిస్తుంది. చూసినట్టయితే 32 ఐపీ అడ్రెసెస్ అనేది మనకు అసైన్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడ్ న్యూ సబ్‌నెట్. యాడ్ న్యూ సబ్‌నెట్ తర్వాత అండ్ అగైన్ ఫ్రీ కోడ్స్ ఇన్ తెలుగు వెబ్ 1బి. సో, ఇది ఎంటర్ చేసిన తర్వాత అవైలబిలిటీ జోన్ ఎక్కడ? మనకు 1బిలో. ఫస్ట్ వచ్చేసి మనం 1ఏలో సెలెక్ట్ చేసాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 1బిలో సెలెక్ట్ చేసాం. అండ్ ఇక్కడ సీఐడీఆర్ వచ్చేసి అండ్ మనం ఇక్కడికొచ్చేసి అండ్ సెకండ్ వన్ ఏదైతే ఉందో ఇది కాపీ చేసేసుకొని అగైన్ మన కన్సోల్‌లోకెళ్ళేసి వీపీసీలోకి ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసినామంటే ఇక్కడ కూడా మనకి 32 ఐపీ అడ్రెసెస్ అనేవి అసైన్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ అలానే మనకి మిగతా 6 కూడా అలానే చేయాలి. సో, ఇక్కడేంటంటే సో, 1ఏ అండ్ ఇక్కడొచ్చేసి మనం థర్డ్ వన్ అండ్ అగైన్ సో, 1ఏ అండ్ ఫ్రీ కోడ్స్ ఇన్ తెలుగు 1బి అండ్ ఇదొచ్చేసరికి మన ప్రిఫరెన్స్ ఉంది. అండ్ మన ఇక్కడ సీఐడీఆర్ బ్లాక్ వచ్చేసరికి సబ్‌నెట్‌కి ఓకే. అండ్ కంట్రోల్ వి. అండ్ అగైన్ మనం ఇంకొకటి సో, ఇక్కడేంటంటే మనకి ఫ్రీ కోడ్స్ ఇన్ తెలుగు ఇది మనం డేటాబేస్ కోసం క్రియేట్ చేస్తున్నాం. 1ఏ అవైలబిలిటీ జోన్ 1ఏ అండ్ ఇక్కడొచ్చేసి కాపీ అగైన్ మనం వీపీసీలోకెళ్ళేసి పేస్ట్ అండ్ పైకి స్క్రోల్ చేసి యాడ్ న్యూ సబ్‌నెట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫ్రీ కోడ్స్ ఇన్ తెలుగు అండ్ ప్రిఫరెన్స్‌లో నుంచి 1బి అండ్ ఇక్కడ మన సీఐడీఆర్ బ్లాక్ వచ్చేసరికి కాపీ అండ్ పేస్ట్ అండ్ అగైన్ మనం పైకి స్క్రోల్ చేసి ఇక్కడేంటంటే ఫ్రీ కోడ్స్ ఇన్ తెలుగు హైఫన్ ఇది నేను ఫ్యూచర్ కోసం పెడుతున్నాను. సో, దానికోసం ఎఫ్‌ఏ అని పెట్టేసి 1ఏ పెట్టేస్తున్నాను. అండ్ అగైన్ 1ఏ అండ్ సీఐడీఆర్ వచ్చేసరికి ఇక్కడ మన సబ్‌నెట్‌ది కాపీ పేస్ట్ న్యూ సబ్‌నెట్ ఫ్రీ కోడ్స్ ఇన్ తెలుగు ఫ్యూచర్ 1బి అండ్ అవైలబిలిటీ జోన్ కాపీ అండ్ పేస్ట్. సో, ఇప్పటివరకు మనం మన నెట్వర్క్‌ని మల్టిపుల్ సబ్‌నెట్స్‌గా డివైడ్ చేసేసి ఇక్కడ సబ్‌నెట్స్ తోటి క్రియేట్ చేసేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ సబ్‌నెట్. సో, ఇక్కడ మనం క్రియేట్ సబ్‌నెట్ కొట్టగానే
మనకిక్కడ అన్నీ కూడా క్రియేట్ అయిపోతున్నాయి. సో, ఇక్కడ మనం చూసినట్టయితే అండ్ సో, నెక్స్ట్ వచ్చేసి రౌట్ టేబుల్స్ మీద క్లిక్ చేసేసి, ఇక్కడ మనం క్రియేట్ రౌట్ టేబుల్ మీద క్లిక్ చేసి, ఇక్కడ మనం రౌట్ టేబుల్‌కి ఒక నేమ్ ఇచ్చేయాలి. సో, దానికేంటంటే ఫ్రీ కోర్స్ ఇన్ తెలుగు పబ్లిక్ సబ్మిట్ అని ఇస్తున్నాను. అండ్ ఇది ఏ వీపీసీలో అంటే మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ఫ్రీ కోర్స్ ఇన్ తెలుగు వీపీసీ అండ్ క్రియేట్ రౌట్ టేబుల్ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అసోసియేషన్స్ ఉంది. అండ్ అది క్లిక్ చేసేసి అండ్ ఇక్కడ మనకి ఎడిట్ సబ్మిట్ అసోసియేషన్స్ ఉంది. ఇది కూడా క్లిక్ చేసేసి మన పబ్లిక్ సబ్మిట్స్‌లో మనం ఏదైతే సబ్మిట్స్ యాడ్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేయండి. సో, ఇక్కడేంటంటే మనం వెబ్ 1ఏ అండ్ వెబ్ 1బి ఈ 2 కూడా మనం పబ్లిక్ సబ్‌నెట్‌లో ఉంచుతున్నాం. సో, దీనికి సేవ్ అసోసియేషన్స్ మీద క్లిక్ చేసామంటే మనకి సబ్‌నెట్స్‌లోకెళ్తే ఇవన్నీ ఉంటుంది. సో, మనకి సబ్‌నెట్ అనేది అసోసియేట్ అయిపోయాయి. ఇక్కడ మనం పబ్లిక్ రౌట్ టేబుల్‌ని క్రియేట్ చేసేసి అందులో మనం సబ్‌నెట్స్‌ని యాడ్ చేసాం. అండ్ అగైన్ ఏం చేద్దామంటే అగైన్ మన రౌట్ టేబుల్‌లోకొచ్చేసి ప్రైవేట్ రౌట్ టేబుల్‌ని క్రియేట్ చేద్దాం. దానికోసం క్రియేట్ రౌట్ టేబుల్ అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రీ కోర్స్ ఇన్ తెలుగు ప్రైవేట్ అండ్ రౌట్ టేబుల్ అండ్ ఏవీపీసీ కోసం అండ్ వీపీసీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ రౌట్ టేబుల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసామంటే మనకి ప్రైవేట్ రౌట్ టేబుల్ కూడా క్రియేట్ అయిపోయింది. అండ్ అందులో మనం ఏ సబ్‌నెట్స్‌ని అసోసియేట్ చేస్తున్నామో అక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసేసి ఎడిట్ అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ యాప్, ఫ్యూచర్ అండ్ డేటాబేస్, యాప్, ఫ్యూచర్, డేటాబేస్ ఇవన్నీ కూడా నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. వెబ్ అనేది మనం ప్రీవియస్‌గా యాడ్ చేసేసాం. సో, వెబ్ అనేది మనం ప్రీవియస్‌గా యాడ్ చేసేసాం. ఈ 2 కూడా మనకి పబ్లిక్ సబ్‌నెట్‌లో ఉంటుంది. అండ్ మిగతావన్నీ కూడా మనం ప్రైవేట్ సబ్‌నెట్‌లో ఉంచేసి మన అప్లికేషన్ అనేది కాన్ఫిగర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి సేవ్ అసోసియేషన్స్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మన సబ్‌నెట్ అసోసియేషన్‌లో ఇవన్నీ కూడా యాడ్ అయిపోయాయి. ఈ 6 సబ్‌నెట్స్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఇంటర్నెట్ గేట్‌వే ఉంది గదా! సో, ఇంటర్నెట్ గేట్‌వే క్రియేట్ చేయాలనమాట. ఈ ఇంటర్నెట్ గేట్‌వే ఎందుకంటే, మన పబ్లిక్ సబ్‌నెట్స్ ఏయైతే ఉన్నాయో, వాటికి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలంటే, మనం కంపల్సరీగా ఇంటర్నెట్ గేట్‌వేని క్రియేట్ చేసేసి, ఇక్కడ మనం సబ్‌నెట్స్‌లో యాడ్ చేయాలనమాట. సో, దానికోసం క్రియేట్ ఇంటర్నెట్ గేట్‌వే అండ్ దీనికోసం నేనేమి ఇస్తున్నా అంటే తెలుగు అండ్ ఇంటర్నెట్ గేట్‌వే. ఓకే. ఇచ్చేసి మనం క్రియేట్ ఇంటర్నెట్ గేట్‌వే మీద క్లిక్ చేసాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి యాక్షన్స్‌లోకెళ్ళేసి అటాచ్ టు వీపీసీ ఉంది. అండ్ ఇక్కడ మనం వీపీసీని సెలెక్ట్ చేసేసి అటాచ్ క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ మనకి సక్సెస్‌ఫుల్‌గా అటాచ్డ్ ఈవెంట్ అయింది. అండ్ నెక్స్ట్ మన రౌట్ టేబుల్స్‌లోకొచ్చేసి మన పబ్లిక్ సబ్‌నెట్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ రౌట్ అని ఉంది. ఈ రౌట్స్ ఉంది గదా! ఇక్కడ ఎడిట్ రౌట్స్ మీద క్లిక్ చేసేసి మనం యాడ్ రౌట్ మీద ఎంటర్ చేసి అండ్ ఇక్కడ 00 ఉంది గదా! సో, ఇది సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే ఇంటర్నెట్ గేట్‌వే ఉంది గదా! సో, ఎంటర్ చేశామంటే మనకిదొస్తుంది. ఇది సెలెక్ట్ చేసేసి, మనం ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసామో ఇంటర్నెట్ గేట్‌వే, ఇది సెలెక్ట్ చేసేసి, సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. చేంజెస్ చేసామంటే, మనకి ఏదైతే మన ఈ 2 సబ్‌నెట్స్ ఉన్నాయో, వీటికి మనం ఇంటర్నెట్‌ని యాక్సెస్ ఇవ్వచ్చనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఏం చేద్దామంటే, మన సబ్‌నెట్స్‌లోకొచ్చేసి, మనం ఏదైతే మన వెబ్ అప్లికేషన్స్ ఇవి ఉన్నాయో, సో, ఇది సెలెక్ట్ చేసేసి, యాక్షన్స్‌లోకెళ్ళేసి, ఎడిట్ సబ్‌నెట్ సెట్టింగ్స్ ఉంది కదా! ఇక్కడ మనం ఇక్కడ సెలెక్ట్ చేసేయండి. ఎందుకంటే ఆటోమేటిక్‌గా మనం ఒక EC2 ఇన్‌స్టెన్స్ అవి ఏదైనా సరే ఒక సర్వర్‌ని మనం లాంచ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకి పబ్లిక్ ఐపీ అనేది అసైన్ అవ్వడానికి. అండ్ సేమ్ అలానే మనకి DNS రికార్డ్ ఉంది కదా! ఇది కూడా ఎనేబుల్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేవ్ మీద క్లిక్ చేసేయండి. అండ్ సేమ్ అలానే మనం ఇప్పుడు వెబ్ 1బి ఉంది కదా! ఇది కూడా కాన్ఫిగరేషన్ చేద్దాం. యాక్షన్స్, ఎడిట్ సెట్టింగ్స్ అండ్ ఆటో అసైన్ అండ్ ఎనేబుల్ DNS అండ్ సేవ్. క్లిక్ చేసామంటే మనకి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మన వీపీసీ అనేది సక్సెస్‌ఫుల్‌గా కాన్ఫిగరేషన్ చేసాం. సో, ఇప్పుడేం చేద్దామంటే మనం ఒక ఇన్‌స్టెన్స్‌ని లాంచ్ చేద్దాం. దీనికోసం EC2 అనేసి సర్వీస్ ఉంది కదా! మనకి ఇక్కడ ఎంటర్ చేసేసి రైట్ క్లిక్ తోటి న్యూ ట్యాబ్‌లో ఓపెన్ చేద్దాం. ఓకే. ఇక్కడ మనం చూసినట్టయితే మన రీజియన్ ముంబై అండ్ ఇన్‌స్టెన్స్ చూసినట్టయితే మనకి ఇప్పటివరకు 0 ఇన్‌స్టెన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ లాంచ్ ఇన్‌స్టెన్స్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మన సర్వర్‌కి ఒక నేమ్ ఇద్దాం. ఫ్రీ కోర్స్ ఇన్ తెలుగు వెబ్ సర్వర్ అనేసి వెబ్ సర్వర్ 1A. ఓకే. అండ్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి లైనక్స్ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ మనం కిందకి స్క్రోల్ చేసేసి అండ్ మనకు కీ పేర్ ఉంది. సో, ఇవి ప్రీవియస్‌గా క్రియేట్ చేసినవి. లేదంటే మనం న్యూ కీ పేర్‌ని కూడా క్రియేట్ చేసేసి అసైన్ చేయొచ్చు. దీనికోసం నేను వెబ్ 1A
అండ్ క్రియేట్ కీపర్ మనకి ఒకటి క్రియేట్ అయిపోయింది. సో, ఇక్కడ ఏంటంటే ఎడిట్ మీద క్లిక్ చేసేసి మనం ఇక్కడ వీపీసీ ఉంది. సో, వీపీసీ ఆటోమేటిక్‌గా ఇదే పిక్ చేసుకుంది. మనకి డిఫాల్ట్ వీపీసీ డిలీట్ చేసాం కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీకు ఏ సబ్‌నెట్‌లో నీకు లాంచ్ చేయాలి. సో, ఇక్కడ మన సబ్‌నెట్ కాన్ఫిగరేషన్స్‌లో కరెక్ట్ సెలెక్ట్ చేసుకోలేదు. అంటే మనకి ప్రైవేట్ సబ్‌నెట్స్‌లో కూడా మనకి లాంచ్ అవుతుంది. సో, దానికోసం మనం వెబ్ ఉంది కదా! మన వెబ్ అప్లికేషన్ 1 ఏనా అవైలబిలిటీ జోన్ లేదా మనకి అవైలబిలిటీ జోన్ 1 అయినా ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అండ్ మనం 1 మీద సెలెక్ట్ చేసేసుకొని అండ్ క్రియేట్ సెక్యూర్డ్ గ్రూప్ లేదంటే ఎగ్జిస్టింగ్‌గా ఏదైనా సెక్యూర్డ్ గ్రూప్ ఉందా? అండ్ నేనేం చేస్తున్నా అంటే వెబ్ సర్వర్ సెక్యూర్డ్ గ్రూప్ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందాక మనం ఆటో అసైన్ ఉంది కదా! ఇది అసైనింగ్‌ది లేదంటే మనకి డిజేబుల్ ఉంటుంది. సో, ఇక్కడ మనం ఆటో అసైన్ అనేసి ఒక కాన్ఫిగరేషన్ చేసాం. మన సబ్‌నెట్స్‌లో. సో, అందుకోసం ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకి పబ్లిక్ ఐపీ అనేది అసైన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లాంచ్ ఇన్‌స్టెన్స్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసామంటే మనకి ఒక ఇన్‌స్టెన్స్ అనేది లాంచ్ అవుతుంది. అండ్ ఇన్‌స్టెన్స్‌లోకెళ్తే మనకి ఒక ఇన్‌స్టెన్స్ అనేది లాంచ్ అయింది. అండ్ ఇది మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఐపీ అడ్రెస్ కూడా వచ్చేసింది. పబ్లిక్ ఐపీ అనేది. ఓకే. సో, ఇప్పుడేం చేద్దామంటే ఈ ఇన్‌స్టెన్స్‌కి కనెక్ట్ అవుదాం. దీనికోసం కనెక్ట్ మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ కనెక్ట్ అవుదాం. అండ్ ఇక్కడ మనమైతే సక్సెస్‌ఫుల్‌గా కనెక్ట్ అయ్యాం సుడోస్. సో, ఇప్పుడు మనం రూట్ యూజర్‌లోకి కూడా వచ్చాం. పూయామే రూట్ యూజర్ అని వస్తుంది. ఓకే. ఇలా మనం ఒక ఇన్‌స్టెన్స్‌ని లాంచ్ చేసామనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఒక కస్టమ్ వీపీసీ అనేది మనం సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ చేసేసి మన ఇన్‌స్టెన్స్ అనేది లాంచ్ చేసాం. సో, ఇప్పుడేం చేద్దామంటే మన ప్రైవేట్‌లో ఉన్న సబ్‌నెట్స్ ఉన్నాయి గదా! ఈ ప్రైవేట్ సబ్‌నెట్స్‌లో కూడా ఒక ఈసీ2 ఇన్‌స్టెన్స్ లాంచ్ చేసేసి దానికి మనం ఎలా కనెక్ట్ అవ్వాలో చూద్దాం. ఓకే. సో, దానికోసం మనం ఏంటంటే మనం నాట్ గేట్‌వే ఉంది గదా! సో, ఇక్కడ క్లిక్ చేసేసి మనం ఒక నాట్ గేట్‌వేని క్రియేట్ చేయాలి. ఈ నాట్ గేట్‌వే ఏంటంటే ప్రైవేట్‌లో ఏదైతే ఉందో సబ్‌నెట్స్ వాటికి మనం అసైన్ చేసామంటే మనం ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేయొచ్చు. అది కూడా ఎలా అంటే మన పబ్లిక్‌లో ఉన్న ఇన్‌స్టెన్స్‌కి కనెక్ట్ అయ్యి ఆ ఇన్‌స్టెన్స్ నుంచి మన ప్రైవేట్‌లో ఉన్న ఇన్‌స్టెన్స్‌కి కనెక్ట్ అవ్వాలా. సో, అది ఇప్పుడు మనం ప్రాక్టికల్‌లో చూద్దాం. అదెలా అంటే క్రియేట్ నాట్ గేట్‌వే అండ్ నాట్ గేట్‌వేకి మనం ఒక నేమ్ ఇద్దాం. ఫ్రీ కోర్స్ ఇన్ తెలుగు గేట్‌వే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వీపీసీ సెలక్షన్ అండ్ ఇక్కడ పబ్లిక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎలాస్టిక్ ఐపీ అనేది అవసరం అవుతుంది. సో, ఇక్కడ మనకి మాన్యువల్‌గా ఇక్కడ మనకి ఏదైనా ఉందంటే అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆటోమేటిక్‌గా క్రియేట్ ఎలాగో పెట్టొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ నాట్ గేట్‌వే క్లిక్ చేసామంటే మనకొక నాట్ గేట్‌వే అనేది క్రియేట్ అయింది. సో, ఇక్కడ స్టేటస్ చూసేసరికి మనకి పెండింగ్ ఉంది. సో, ఇది మనం ఇప్పుడు మన రౌటింగ్ టేబుల్ ఉంది గదా! అక్కడ యాడ్ చేద్దాం. సో, ఇప్పుడు మనకి నాట్ గేట్‌వే అనేది స్టేటస్ అవైలబుల్ వచ్చింది. సో, ఇక్కడ మనం ఏం చేద్దామంటే రౌట్ టేబుల్స్‌లోకెళ్ళేసి మనం ఏదైతే ప్రైవేట్ ఉంది గదా! రౌట్ టేబుల్ అది సెలెక్ట్ చేసేసుకొని అది ఓపెన్ చేయండి. ఇక్కడ మనం రౌట్స్‌లో ఇక్కడ మనం ఎడిట్ చేయాలన్నమాట. ఇక్కడ ఎడిట్ రౌట్స్ అండ్ యాడ్ రౌట్ అండ్ అగైన్ 0 డాట్ ఇది సెలెక్ట్ చేసేసి అండ్ ఇక్కడ ఏం చేద్దామంటే నాట్ గేట్‌వే అండ్ ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసామో నాట్ గేట్‌వేని ఇక్కడ సెలెక్ట్ చేసేసి సేవ్ చేంజెస్. ఓకే. ఇక్కడ మనం సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసామంటే ఇది కూడా మనకి సేవ్ అయింది అండ్ యాక్టివ్ స్టేట్‌లోకొచ్చింది. సో, ఇప్పుడేం చేద్దామంటే మనం ఈసీ2 ఇన్‌స్టెన్స్ ఉంది కదా! సో, ఇక్కడికెళ్ళేసి ఇన్‌స్టెన్స్‌లో ఇప్పుడు ఇంకొక ఇన్‌స్టెన్స్‌ని లాంచ్ చేద్దాం. అది ఎక్కడంటే ప్రైవేట్ ఉంది కదా! అక్కడ లాంచ్ చేద్దాం. దానికోసం లాంచ్ ఇన్‌స్టెన్స్ ఆ ఇన్‌స్టెన్స్‌కి నేనేమంటున్నా అంటే ప్రైవేట్ సర్వర్ అండ్ ఇవన్నీ కూడా నేను డిఫాల్ట్‌గా వెళ్తున్నాను. అండ్ కీపర్ వచ్చేసి ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా! వెబ్ 1 అనేసి అది సెలెక్ట్ చేసేసి అండ్ ఎడిట్‌లోకొచ్చేసి ఇక్కడ మనం చూసినట్టయితే యాప్ ఉంది. యాప్‌కి మనం పబ్లిక్ సబ్మిట్ అనేది ఇవ్వలేదు. సో, అందుకోసం మనం ఏంటంటే డిఫాల్ట్‌గా మనకి డిసేబుల్ అని వచ్చింది. మనం ప్రీవియస్‌గా చూసినట్టయితే ఎనేబుల్ వచ్చింది. సో, ఇక్కడ మనకి డిసేబులే పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా! సో, సెక్యూరిటీ గ్రూప్ ఎగ్జిస్టింగ్‌ది మనం ప్రీవియస్‌గా క్రియేట్ చేసాం. అండ్ వెబ్ సర్వర్ అనేసి అదే సెలెక్ట్ చేసేసి అండ్ లాంచ్ ఇన్‌స్టెన్స్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనం క్లిక్ చేసినట్టయితే మనకొక ఇన్‌స్టెన్స్ అనేది మనకి లాంచ్ అవుతుంది. ఓకే. ఇక్కడ మనకి ప్రైవేట్ ఉంది కదా! ఈ ఇన్‌స్టెన్స్ లాంచ్ అయింది. బట్ ఇక్కడ చూసినట్టయితే మనకి
పబ్లిక్ ఐపీ రాలేదు. ఈ పబ్లిక్ ఐపీ లేకుండా మనం ఇప్పుడు ఎలా కనెక్ట్ అవ్వాలంటే, మనం ప్రీవియస్‌గా కనెక్ట్ చేసిన పబ్లిక్ ఉంది గదా! ఈ పబ్లిక్‌లో నుంచి మన ప్రైవేట్ ఇన్‌స్టెన్స్‌కి మనం కనెక్ట్ అవ్వాలి. ఓకే. సో, దానికోసం ఏం చేద్దామంటే, ఇక్కడ మనము కనెక్ట్ మీద క్లిక్ చేసినా సరే, ఇది మనకు కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే, నో పబ్లిక్ ఐపీ V4 లేదు. మనకి V6 లేదు. సో, ఇది మనకి కనెక్ట్ కూడా అవ్వదు. అండ్ ఇక్కడ మనకి కనెక్షన్ కూడా చూపించదు. సో, ఇప్పుడేం చేద్దామంటే, మనం ఇక్కడ ఇక్కడ మనం మనకి కీ పేర్ అనేది మన పబ్లిక్ ఈసీ2 ఇన్స్టెన్స్ కదా! ఇందులోకి మనం మూవ్ చేసుకోవాలి. అందుకోసం మనం ప్రీవియస్‌గా డౌన్‌లోడ్ చేసాం కదా! ఇది ఓపెన్ చేసేసి ఓకే. జస్ట్ వన్స్. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇదంతా కూడా కాపీ చేసేద్దాం. నానో టెస్ట్ అని ఇచ్చేసి నేనేం చేస్తా అంటే నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. పేస్ట్ చేసేసి కంట్రోల్ ఓ, ఎంటర్, కంట్రోల్ సి, కంట్రోల్ ఎక్స్. ఓకే. ఇక్కడ మనకి క్యాట్ అని ఎంటర్ చేసేసి టెస్ట్ మీద మనం క్లిక్ చేసామంటే ఇక్కడికి మనకి ప్రైవేట్ కీ అనేది వచ్చేసింది. అండ్ ఇది నేను క్లియర్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఎల్ఎస్ క్లిక్ చేసి మనకి ఈ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వడానికి ఇక్కడ మనకి కమాండ్ ఉంది. ఆ కమాండ్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఈవెన్ మనం ఇక్కడ ఎంటర్ చేసినా సరే ఎస్ అని వస్తుంది. సో, ఇక్కడ మనం డినైడ్ వచ్చింది. ఎందుకంటే మనకి ఈ కీ అనేది ఇక్కడ లేదు. సో, మనం ప్రీవియస్‌గా క్రియేట్ చేసిన కీ అనేది వేరే నేమ్‌తో ఉంది. సో, దానికోసం నేను మూవ్ వెబ్ 1a డాట్ పెమ్ ఇచ్చేసి మన టెస్ట్ ఉంది కదా! టెస్ట్ డాట్ టీఎక్స్టీ ఉంది. సో, ఎంటర్ చేసామంటే ఓకే. సారీ. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెస్ట్ ఇచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్ హైఫన్ 1a డాట్ పెమ్. సో, ఇక్కడ చూసినట్టయితే మనం ఎల్ఎస్ క్లిక్ చేసామంటే వెబ్ 1a అనేసి ఒక పెమ్ అనేది క్రియేట్ అయిపోయింది. కీ అనేసి. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ఈసీ2 ఇన్స్టెన్స్ ఉందా అది కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఓకే. ఇక్కడ మనకి పర్మిషన్స్ అనేది లేదని చూపిస్తుంది. సో, దీనికోసం ఏందంటే chmod 400 అండ్ ఇక్కడ ఇచ్చేసామంటే మనకి పర్మిషన్స్ వచ్చేసాయి. అండ్ అగైన్ మనం క్లిక్ చేసామంటే మన ఈసీ2 ఇన్స్టెన్స్‌కి మనకు కనెక్ట్ అయ్యామనమాట. ఇక్కడ మనం క్లియర్ స్క్రీన్ చేసేసి సో, ఇక్కడ మనం ఎల్ఎస్ క్లిక్ చేసామంటే మనకి ఏది కూడా లేదు. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఐఎఫ్ కాన్ఫిగ్ అని ఎంటర్ చేసామంటే మనకిక్కడ ప్రైవేట్ అడ్రెస్ ఉంది కదా! అది వచ్చేస్తుంది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ఈసీ2 ఇన్స్టెన్స్ ఉంది కదా! కన్సోల్ ప్యానెల్. సో, ఇక్కడికొచ్చేసి మన ఇన్స్టెన్స్‌లోకి వచ్చేద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి 172.168.0.104 అండ్ ఇక్కడ మనం చూసినా సరే సో, ఇక్కడ చూసినట్టయితే 192.168.0.104 ఓకే. అండ్ అగైన్ మనము ఏం చేద్దామంటే ఏదైతే పబ్లిక్ సబ్‌నెట్‌లో ఉంది కదా! అది కూడా కనెక్ట్ అవుదాం. అది కూడా కనెక్ట్ అయ్యేసి మీకు దాని ఐపీ కూడా మీకు చూపిస్తాను. సో, ఇక్కడ ఐఎఫ్ కాన్ఫిగ్ అని ఎంటర్ చేసేసి ఇక్కడ చూసినట్టయితే మనకి 192.168.0.8 వచ్చింది. అండ్ మనకి ఇక్కడ చూసినా సరే మనకి ఐపీ అనేది ఇదే ఉంది. ఓకే. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి 104 ఉంది. అండ్ ఇది వచ్చేసి 8 వచ్చేసింది. ఇలా మనకి ప్రైవేట్ అడ్రెస్ ఉంది. అండ్ పబ్లిక్ వచ్చేసి మనకి ఓన్లీ ఏదైతే మన పబ్లిక్ సబ్‌నెట్స్‌లో హోస్ట్ చేసామో అప్లికేషన్స్, సర్వర్స్ వాటికే వస్తుందనమాట. ఇలా మనం ఒక ప్రైవేట్ సబ్‌నెట్‌లో ఉన్న ఇన్‌స్టెన్స్‌కి కనెక్ట్ అవుతాం. అండ్ సేమ్ అలానే మనం ఇప్పుడేం చేద్దామంటే పింగ్ గూగుల్.com ఇచ్చినా సరే
మనకి ఇంటర్నెట్ వస్తుందనమాట. ఓకే. కంట్రోల్ సి కొట్టామంటే ఇప్పుడు మనకి ఇంటర్నెట్ వస్తుంది. ఈ ఇంటర్నెట్ ఎందుకొస్తుందంటే, మనం ప్రీవియస్‌గా వీపీసీలో ఈ కాన్ఫిగరేషన్ చేసాం కదా! నాట్ గేట్‌వే అనేసి. సో, ఈ నాట్ గేట్‌వేని మనం రౌట్ టేబుల్స్‌లో మన ప్రైవేట్ ఉంది కదా! ఇక్కడ మనం ఇది రౌట్‌లో ఇక్కడ మనం ఇది యాడ్ చేయడం వల్ల మనకి ఈ ఈసీ2 ఇన్‌స్టెన్స్‌లో ప్రైవేట్‌లో ఉన్నా గాని మనకి ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఏదైనా సర్వర్స్ అయినా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దానికోసం మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే డీఎన్ఎఫ్ ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపిడి సో, -y మనం ఎంటర్ చేసినా సరే ఓకే. ఇక్కడ మనము సూపర్ సూడో ప్రివిలేజ్ చేసుకోవాలి. అండ్ ఎంటర్ చేసామంటే సో, సేమ్ అది కూడా ఇక్కడ ఎంటర్ చేద్దాం. డీఎన్ఎఫ్ సుడో స్పేస్ డీఎన్ఎఫ్ ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపిడి -y ఎంటర్ చేసామంటే మనకి ఇక్కడ అపాచీ సర్వర్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. ఓకే. ఇక్కడ మనకి ఇక్కడ మనకి అపాచీ సర్వర్ అనేది ఇన్‌స్టాల్ అయిపోయింది. అండ్ దీని ఐపీ అడ్రెస్ చూసినట్టయితే మనకి ifconfig మనకి 104 ఉంది. సో, 104 అంటే ఏంటి? మనకి ఏదైతే ప్రైవేట్ ఉంది కదా! ఈ ప్రైవేట్‌లో ఉన్న ఇన్‌స్టాన్స్ అన్నమాట. ఓకే. సో, ఇలా మనం ఒక ప్రాజెక్ట్ కోసం కస్టమ్ విపిస్‌ని క్రియేట్ చేసేసి ఇలా కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఈ సబ్‌నెట్స్ అండ్ రౌట్ టేబుల్ అండ్ ఇంటర్నెట్ గేట్‌వే అండ్ నెక్స్ట్ వచ్చేసి నాట్ గేట్‌వే. నాట్ గేట్‌వే ఎందుకంటే మన ప్రైవేట్ సబ్‌నెట్స్‌లో ఉన్న ఇన్‌స్టెన్స్ కోసం కనెక్ట్ అయ్యి మన ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడానికి. సో, ఇవన్నీ కూడా మనం ఇట్లా కాన్ఫిగరేషన్స్ చేస్తాం. అండ్ మనం ప్రీవియస్‌గా చూసినట్టయితే ఈ నాట్ గేట్‌వేకి మనం ఒక ఎలాస్టిక్ ఐపీ అనేది అసైన్ అయింది. క్లిక్ చేసినా సరే మనకిక్కడ ఒక ఎలాస్టిక్ ఐపీ అనేది వచ్చేసింది. సో, ఇలా మనం ఒక వీపీసీ అనేది క్రియేట్ చేసేసి అండ్ యూజ్ చేస్తామనమాట. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఫ్రీ కోర్స్ ఇన్ తెలుగు.